ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. సమస్తమును అనగా మనకు కలిగిన సమస్తాన్ని ఆయన నూతనముగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా దావీదు అంటున్నాడు, స్థిరమైన మనసు నూతనముగా నాలో పుట్టించమని కీర్తనలు 51:10 ఆయన తెలియజేస్తున్నాడు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటున్నాడు. కాగా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 వచనంలో చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నూతనమైనవిగా చేయుచున్నాడు. భూమిని ఆకాశమును అనగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భూమి ఆకాశము రెండవ రాకడలో అవి నూతన పరచబడుచున్నవి, అవి నూతనముగా ఉంటున్నాయి. మన కొత్త ఆకాశము కొత్త భూమిని చూడబోతున్నాము. అందులో సృష్టి నూతనమైన పద్ధతిలో నిర్మాణమై ఉంటుంది. అలాగనే దేవుని బిడ్డలమైనటువంటి మన యందు కూడా దేవుడు ఒక నూతన సృష్టిని కోరుకుంటున్నాడు. మనము నూతనమైన వారుగా ఉండాలని, మనలోని సమస్తము నూతనంగా మార్చబడాలని, పాతవి గతించని ఇదిగో కొత్త వాయును అన్నట్టుగా పాతవాటిని విడిచిపెట్టి మనము క్రొత్త స్వభావమును ధరించుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే మారు మనసు అనుభవాన్ని, బాప్తిస్మ కార్యక్రమాన్ని దేవుడు మనకు నిర్మించాడు. ఎప్పుడైతే మనం క్రీస్తునందలి రక్షణ పొందుచున్నామో మనము నూతన వ్యక్తులుగా మార్పు చెందుచున్నాం. దేవుడు ఈ పాత భూమి పాత ఆకాశము గతించిపోతున్నాయి, మరలా వాటిని కొత్త సృష్టిగా నూతనమైనవిగా ఎలాగూ చేస్తూ ఉన్నాడో అలాగనే మనలో పాత రోత జీవితాలను విడిచిపెట్టి మనము నూతనమైన వారిగా జీవించాలని కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో దేవుడు నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు. మీలో పాత స్వభావము, పాత ఉద్దేశములు, పాత తలంపులు, పాప రోత జీవితాలను మీరు విసర్జించిన ఎడల దేవుడు మీ జీవితాన్ని నూతనముగా కోరుకుంటాడు. అంతేగాని నేను దేవుని బిడ్డనని పాత అలవాట్లను, పాత పద్ధతులను మనం మానకపోతే దేవుడు మీ జీవితంలో నూతనత్వాన్ని ఇవ్వలేడు. ఎప్పుడైతే మీరు పాత స్వభావాన్ని విడిచిపెడుతున్నారో అప్పుడే ఈ భూమి వలె, ఆకాశం వలె నూతనమైన సృష్టిగా దేవుడు మిమ్మల్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో కోరుకోండి, దేవా నేను సమస్తాన్ని విడిచిపెడుతున్నాను, నా సమస్తాన్ని, నాకు కలిగిన అంతటిని, నా జీవితాన్ని నూతనముగా చేయమని దేవుని సందులో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన విధానంలో నడిపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన దేవ, ఇదిగో మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలలో మీరు నూతనత్వాన్ని కోరుకుంటున్నారు. నీ బిడ్డలు నూతనంగా జీవించడానికి, పాత రోత జీవితాలను విడిచిపెట్టి ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన మనిషిగా నీ కొరకు జీవించడానికి మీ కృపను, అట్టి ధన్యతను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.